అందగాడు కృష్ణరాజు, నిత్యపల్లి కొడుకు, నిత్యపల్లి కొడుకు అట. మైనర్ బాలికతో 4వ వివాహం, ఫోక్సో కేసు నమోదు. అతను సూర్యాపేట కడైంది. 4 వివాహాలు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకు ఆ కానిస్టేబుల్. పెళ్లి చేసుకోవడం పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదుర్చుకొని వదిలేయడం ఆయన తీరు. 4వసారి మైనర్ బాలికతో వివాహం జరగడంతో సూర్యాపేట గ్రామీణ పోలీసులు శుక్రవారం రాత్రి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిండ్రు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం ఠాణాలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణంరాజు స్వస్థలం చివ్యంల మండలం అట. చివ్యంల మండలం తుల్జారావుపేట గ్రామం. ఇప్పటి వరకు 4 వివాహాలు చేసుకున్నాడు. సూర్యాపేట మండలంలోని ఓ తాండాకు చెందిన బాలిక 13 సంవత్సరాలు ఉన్నాయట అమ్మాయికి. డిసెంబర్ 2023లో 4వ వివాహం చేసుకున్నాడు. ఆల్రెడీ 2023లో చేసుకున్నాడు. 4వ వివాహం చేసుకోగా ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో ఎస్పీ నరసింహ సదర్ కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణరాజుపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు అతని బాబాయ్ ముఖ్య నారాయణ బాలిక తల్లిపై బాల్య వివాహాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టు గ్రామీణ ఎస్ఐ బాలునాయక్ తెలిపారు. వరుస పెళ్లిళ్లతో కానిస్టేబుల్ వ్యవహారం వివాదాస్పదమైంది. మొదటి భార్యతో 2 నెలలు, రెండో భార్యతో 6 నెలలు, మూడో భార్యతో కొద్ది రోజులు మాత్రమే కాపురం చేశాడు. ఆ ముగ్గురు ఇతడి ధోరణి నచ్చగా విడిపోయినట్టు తెలిసింది. చివరిగా మైనర్ బాలికను 2023లో వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా నెల రోజుల్లోనే పుట్టింటికి వెళ్ళిపోయింది. కానిస్టేబుల్ 5వ వివాహం చేసుకునేందుకు వీడు ఇట్లా వదిలిపెడితే సెంచరీ పూర్తి చేసినట్టున్నాడు. చచ్చిపోయేంత వరకు సెంచరీ పూర్తి చేసినట్టు పెళ్లిళ్ళల్లో. సో మొత్తానికి అటు దొరికిండు. అయితే ఇక్కడ అమాయకమైనటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉంటారో సో వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నేను కానిస్టేబుల్ను ఐసా పైసా అని చెప్పేసి ఏదో బెదిరించేటువంటి ప్రయత్నమో లేకపోతే ఏదో రకంగా వాళ్ళని ఆ మొగ్గులోకి దింపుకొని దాని తర్వాత పెళ్లి చేసుకుని 2-3 నెలలు ఉండేది కథ మళ్ళీ విడాకులు పెద్ద మనుషుల సమక్షంలో. సో ఇటువంటి వ్యవహారం నడుస్తూ ఉన్నది. అది కానిస్టేబుల్ నిత్యపల్లి కొడుకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా బట్టబయలైంది.